నమస్కారం నాటివి న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష. స్కైవాక్ మల్టీ లెవెల్ పార్కింగ్ పై అధ్యయనం ఆదేశం. శానిటేషన్ నిర్లక్ష్యంపై సస్పెన్షన్ హెచ్చరిక. మున్సిపల్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ ఆదేశం. అసెంబ్లీ విధానాలపై విద్యార్థులకు స్పీకర్ వివరణ. ఓటింగ్ బడ్జెట్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమం. ఒక్కరోజే 300 మంది విద్యార్థుల సభ సందర్శన. ప్రజాస్వామ్య చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని స్పష్టం. జగన్ అభివృద్ధికి వ్యతిరేకి అన్న మంత్రి పార్థసారథి. బిల్ గేట్స్ పర్యటనపై విమర్శలపై మండిపాటు. పెట్టుబడులకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ఆరోపణ. అమరావతి అభివృద్ధిపై ప్రజల్లో విశ్వాసమన్న వ్యాఖ్య. టీటీడీ నెయ్యి వ్యవహారంపై వరదు కళ్యాణి ప్రశ్నలు. ఇందాపూర్ సంస్థకు టెండర్ ఎలా అన్న డిమాండ్. హెరిటేజ్ సంబంధాలపై స్పష్టత కోరిన ఎమ్మెల్సీ. భక్తుల విశ్వాసంలో పారదర్శకత అవసరమన్న హెచ్చరిక. మదనపల్లి ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామన్న షాజహాన్ భాషా. నిందితుడికి గరిష్ట శిక్ష పడేలా చర్యల హామీ. సీఎం హోంమంత్రి దృష్టికి విషయం తీసుకెళ్లిన ఎమ్మెల్యే. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హామీ. అంబటి ఇంటిపై జరిగిన దాడి కక్షపూరిత రాజకీయాల ఫలితమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. రాంబాబును హతమార్చాలని జరిగిన దాడిలో బాధితులను జైల్లో పెట్టి ప్రేరేపించిన వారిని బయట తిరగనివ్వడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పబ్లిసిటీ, మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ కే పరిమితమైందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన బడ్జెట్ అని విమర్శించారు. బడ్జెట్ లో కనీస అవగాహన కూడా కనిపించడం లేదన్నారు. అప్పులు మాత్రమే పెరుగుతున్నాయని, తీసుకొచ్చిన సొమ్ము ఎక్కడికి పోయిందో చంద్రబాబు, లోకేష్లకే తెలుసని ఆరోపించారు. కక్షపూరిత రాజకీయాల్ని, జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు వారిని ములాఖాతులో భాగంగా వారిని కలుగుతామని చెప్పి ఈరోజు రావడం జిల్లా పరిషత్ చైర్మన్ విజయనగరం సున్సీన్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ విప్ అయినటువంటి ధర్మశ్రీ గారు అందరం కూడా ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు వారిని కలవాలని చెప్పి అనుకున్నాం, కానీ కాస్త నీరసంగా ఉంది. మధ్యాహ్నం తర్వాత కలుద్దామని చెప్పి వారు విల్లింగ్నెస్ని మధ్యాహ్నం తెలియజేయడంతో మళ్ళీ 3 గంటలకి కలవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఏదైతే రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి, వారిని హతమార్చాలని చెప్పి జరిగినటువంటి దాడి, వారి కుటుంబం మీద జరిగినటువంటి దాడి, వారి ఇంటి మీద జరిగినటువంటి దాడి కాబడినటువంటి వారందరూనేమో నష్టపోయి జైల్లో ఉన్నారు. దాడి చేసినటువంటి వారు, తిట్టినటువంటి వారు, ప్రేరేపించినటువంటి వారు, ఇంటి మీద దాడికి వచ్చినటువంటి వారు, వారిని హతమార్చాలని చెప్పి చూసినటువంటి వారు, ఇంటికి నిప్పు పెట్టినటువంటి వారు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజ్యాంగం. ఈరోజు ఎంత పెద్ద ఎత్తున రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగ యువత కానీ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నా వారిని పట్టించుకునేటువంటి నాదుడు ప్రభుత్వంలో లేడు అనేటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు గగ్గోలు పెడతా ఉన్నా ఇవేవి కూడా వారికి పట్టట్లేదు. కేవలం 20 మాసాల్లో పబ్లిసిటీ, మార్కెటింగు, ఈవెంట్ మేనేజ్మెంటు ఇవి మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి తప్ప రాష్ట్రంలో ఏ రంగానికి కూడా మేలు చేసినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. నిన్న మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారి అసలు అప్పు ఎంత తీసుకున్నారో, ఎంత ఖర్చు పెట్టారో, దేనికి ఖర్చు పెట్టారో, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏంటో కనీస అవగాహన లేనటువంటి కూర్పు ఏదైతే ఉందో నాకు తెలిసి బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదన్నా ఉందంటే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. సహజంగా అప్పులు చేసినటువంటి ఏ ప్రభుత్వం అన్నా చేసినటువంటి అప్పుకి ఖర్చు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమం కోసమో, రాష్ట్ర అభివృద్ధి కోసమో, రాష్ట్రంలో అసెట్ బిల్డింగ్ కోసమో సహజంగా ప్రభుత్వాలు అప్పులు చేస్తూ ఉంటాయి. కానీ గడిచినటువంటి 20 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే కనబడుతుంది తప్ప ఖర్చు కనబడట్లేదు.
పోనీ చేసినటువంటి అప్పు ఏమైపోయిందని అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుక్కి తప్ప ఎవరికి తెలియదు. ఆ రోజు మేము 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్పి ముర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి గురయ్యారు. 2 రోజులుగా కార్యకర్తలు భోజనం లేకుండా కష్టపడ్డారని చెప్పారు. ఇప్పుడు కష్టపడి పనిచేసిన వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదంటూ కంటదడి పెట్టుకున్నారు. రాజకీయాల్లో కొనసాగాలా లేదా అన్న ఆత్మ పరిశీలనలో ఉన్నానని తెలిపారు. కార్యకర్తల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యత అని పేర్కొన్నారు. జరిగిన పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాత్రి వాళ్ళు కష్టపడ్డారు నా కోసం. నేను ఏం చెప్పాలి, ఏదైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాంటే రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ చూస్తే పక్క అభిమానం, దయానంద్ చూస్తే అభిమానం ప్రజలు, కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. జై తెలంగాణ. టీటీడీపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారా అని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. 2014 నుంచి 2019 మధ్య కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందని చెప్పి ఇందాపూర్ సంస్థను రిజెక్ట్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే సంస్థకు కిలోకు 680కి టెండర్ ఎలా ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్ సంస్థకు ఇందాపూర్ సంస్థతో ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశంలో పారదర్శకత అవసరమన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే ప్రజల్లో అనుమానాలు పెరుగుతాయని హెచ్చరించారు. నెయ్యి దొరుకుతుందా అనేసి అతనే మాట్లాడడం జరిగింది. మొన్న తీసుకుంటే సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదిక ఏం చెప్పింది? అందులో జంతు కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ, పంది కొవ్వు కానీ కలవలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుడు లడ్డు మీద ఇలాంటి ప్రచారం చేశారని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు తేలిన విషయం ఏంటంటే ఇందాపూర్ అనే కంపెనీకి 680 రూపాయలకి కేజీ చొప్పున నెయ్యి కాంట్రాక్టు ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఇందాపూర్ ఏది అనేసరికి హెరిటేజ్ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అది. అంటే హెరిటేజ్కి వ్యాపార అనుబంధ సంస్థ ఆ ఇందాపూర్ అనేది. అంటే వ్యాపారంగా లబ్ధి పొందడం కోసం తన సంస్థకి మేలు చేయించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నాటకాలన్నీ ఆడారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. ఈ ఇందాపూర్ అనే కంపెనీ గతంలో 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అప్పుడు కూడా నెయ్యి సప్లై చేయడం జరిగింది. కానీ కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారని అది రిజెక్ట్ కాబడిన సంస్థ. ఆ సంస్థకే ఇప్పుడు 680 రూపాయల కేజీ చొప్పున నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో ఏమి జరిగింది లోపాయికారిగా అనేది స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అందుకనే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలందరూ కూడా కౌన్సిల్లో మేము వాయిదా తీర్మానం అడగడం జరిగింది. హెరిటేజ్కి ఇందాపూర్ సంస్థకి ఉన్న సంబంధం ఏంటి, వ్యాపార సంబంధం ఏంటి, దాని మీద చర్చ పెట్టండి అని ముందు నుంచి కూడా మేము ఉదయం నుంచి కూడా అడుగుతూ ఉన్నాము. ప్రభుత్వం ఎందుకు చర్చ పెట్టడానికి భయపడుతుంది అంటే వాళ్ళు వ్యాపార సచివాలయంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లో స్కైవాక్ బ్రిడ్జిలు, మల్టీలెవెల్ పార్కింగ్, స్మార్ట్ పోల్స్ ఏర్పాటు అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అడ్వర్టైజింగ్ బోర్డుల ఆదాయంపై నిఘా ఉంచాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన మున్సిపల్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. హోరాహోరీగా సాగిన ఎన్నికలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెరో 16 ఓట్లు రావడంతో అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి కడకంచి బాలమణి విజేతగా నిలిచారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహంతో ఈ ఫలితం సాధ్యమైందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య తీర్పు ముందు డబ్బు, రౌడీ రాజకీయం ఓడిపోయిందని ఎంపీ చామల వ్యాఖ్యానించారు. ఫలితంతో స్థానికంగా రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి గెలుచుకున్నప్పటికీ
హంగ్ ఏర్పడినటువంటి స్థానాల్లో ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి బీఆర్ఎస్ పరంగా గెలిచినటువంటి వాళ్ళను చిన్నాభిన్నం చేసి ప్రలోభ పెట్టి ఎత్తుకుపోయి వాళ్ళకు మెజార్టీ లేకున్నా దొడ్డిదారిలో గెలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ తొర్రూరు మున్సిపాలిటీ విషయానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ కు మెజార్టీ ఉన్న రకరకాల ప్రయత్నాల ద్వారా దాన్ని కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలకు నాయకులకు మనోధైర్యాన్ని ఇవ్వాలి, ఈ అక్రమాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనతో మేము తొర్రూరుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే నన్ను నా ఫ్లాట్ ముందే ముందస్తు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే రకంగా ఈరోజు గౌరవ కేసీఆర్ గారి జన్మదినం మేము జన్మదిన కార్యక్రమాలు చేసుకోవాలి. తొర్రూరులో జరిగేటువంటి ఈ ఎన్నికల ప్రక్రియలో మాకు అన్యాయం జరగకుండా ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి మేము పోలీసులకు సూచన చేస్తా ఉన్నాం. మీరు తెలిసి కావాలని చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, కానీ మీ చేష్టలు కాంగ్రెస్ పార్టీకి గెలుపుకు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమయ్యే విధంగా ఉన్నాయి. కాబట్టి చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాల్సినటువంటి పాటించాలి. మీరు దానికి భిన్నంగా ఒక పార్టీ ప్రయోజనాన్ని, ఒక పార్టీని ఓడించడానికి, ఒక పార్టీని గెలిపించడానికి చేస్తున్నటువంటి మీ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము తొర్రూరు వెళ్లి తీరాల్సింది. నైతిక విలువల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, ఎన్నికల వరకు ఇక్కడ 2-3 అంశాలు ఎన్నికల వరకు చేసినటువంటి అక్రమాలు అరాచకాలు వర్ణనాతీతం. కాంగ్రెస్ పార్టీ అన్ని అక్రమాలు అరాచకాలకు అనైతిక చర్యలకు పాల్పడ్డా తీర్పు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చినటువంటి తీర్పును గౌరవించాల్సినటువంటి సంస్కారం వాళ్ళకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా ఇన్ని చేసి మళ్లీ మెజార్టీ రాకుండా మైనార్టీ వాళ్ళకి గెలిపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రలోభాలకు లోన్ చేస్తున్నారు, భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దయాకర్ రావు గారి వెంట మేమందరం ఉన్నాం. తొర్రూరులో గెలిచినటువంటి కౌన్సిలర్లను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మెజార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గా గెలవాల్సినటువంటి అవసరాన్ని చాటడం కోసమే మేము తొర్రూరుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అక్రమంగా పోలీసులు వాళ్లకు ఇది వాస్తవంగా నేను హనంకొండ పట్టణంలో నా ఫ్లాట్ లో ఉన్నా. ఇంత అరాచకం అంటే పై స్థాయి నుండి అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతుంది అనడానికి ఇది నిదర్శనం. ఒకవైపు తొర్రూరులో ఎన్నిక, మరొక వైపు ఇవాళ కేసీఆర్ గారి బర్త్డే. కేసీఆర్ గారి బర్త్డే అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ వాదికి అది ఒక పర్వదినం. మేము ఈరోజు సంతోషంగా బర్త్డే జరుపుకోవాల్సినటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి పోలీసు నిర్బంధం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనేక రకాలుగా చెప్పి చూసినాం. కాంగ్రెస్ కౌన్సిలర్లు కొందరు మద్యం సేవించి వచ్చి మహిళా సభ్యులను తాకరని చోట తాకారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి వివేక్ ఆధ్వర్యంలోనే ఈ దౌర్జన్యం జరిగిందని మండిపడ్డారు. ఒక మున్సిపల్ కౌన్సిల్ కోసం ఇంత దుర్మార్గమా అని ప్రశ్నించారు. మా ఆడకూతుల గౌరవం కంటే మాకు ఏ పదవి పెద్దది కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ దౌర్జన్యాన్ని సహించబోమని హెచ్చరించారు. మీలాంటి మనుషులు కదా వాళ్ళు, తాకరాని చోట్ల వాళ్ళని తాకిర్రు. వీళ్ళు పోయి మా కౌన్సిలర్ రాజశేఖరు, వీణంక శ్రీను, భూమాగౌడ్ వీళ్ళు పోయి మంత్రిని దండం పెట్టి, సార్ ఏంటి సార్ మేము కూడా గిట్లయితుంది అంటే కనీసం మంత్రి చూసి కూడా చూస్తలేడట. మంత్రి ఆధ్వర్యంలో ఇవల్ల ఆడకూతుల మీద దౌర్జన్యం జరిగింది. వాళ్ళు ఇంట్లోకి వస్తూనే ఇప్పుడు మమ్మల్ని పట్టుకుని ఏడ్చిర్రు. మీ మీడియా వాళ్ళు విజువల్స్ తీసిర్రు. సిగ్గుండాలి ఈ మంత్రికి. గింత దుర్మార్గం ఒక్క మున్సిపల్ కౌన్సిల్ కోసం పోయి ఇచ్చిపారేస్తాంపో, నువ్వు అడుగు, రిక్వెస్ట్ చేయి, ఇచ్చిపారేస్తాంపో కౌన్సిల్. మా ఆడకూతుల కంటే మాకు ఈ కౌన్సిల్ ఎక్కువ కాదు, నేను చెప్తున్నా పో. మా ఆడబిడ్డల మాన మర్యాదల కంటే నాకు ఈ మున్సిపాలిటీ సీట్ ఎక్కువ కాదు పో. సిగ్గుండాలా మీకు? షేమ్లెస్ పీపుల్ మీరు. గింత అనైతిక చర్యల, గింత దిగజారుడుతనమా? అరే ఎటువంటి కుటుంబం మీది? ఎన్ని పదవులు చేసిరు ఈ ప్రాంతంలో? ఎంతమంది ఆడబిడ్డలు మీకు ఓట్లేసిరు? ఎంత గౌరవ మర్యాదలు ఉండే మీకు? ఇదేం సంస్కృతి, ఇదే సంప్రదాయం? ఏం చేసుకొస్తారు?
మొత్తం కాంగ్రెస్ అసెంబ్లీలో ఓటింగ్ ఎలా జరుగుతుంది, బడ్జెట్ లో ఏ అంశాలకు ప్రాధాన్యం ఉంటుందనే విషయాలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విద్యార్థులకు వివరణ ఇచ్చారు. శాసనసభను సందర్శించిన విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తూ వారి ప్రశ్నలకు ఓపిగా సమాధానాలు ఇచ్చారు. చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్కరోజే 300 మంది విద్యార్థులు సభా కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించడం విశేషం. భావి పౌరుల్లో ప్రజాస్వామ్య చైతన్యం పెంపొందించడం లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యార్థుల జిజ్ఞాస తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు. Yes, sir. What is the important issue? What are the important issues we are considering when you are creating the budget? There are three kartavyas. Aam aadmi ka kartavya. It's a common citizen. Okay. Next. Second one is aam gaun aur garib ka kartavya. It means duty towards villagers and poor. Okay, 3 items. Okay. But my idea is first priority of education. Education is important. Thank you for the legislative assembly proceedings. It was a great learning experience for us. We as young citizens of Vivada School, it just gave us hope and confidence that our state is moving in the right direction. We feel proud and inspired to become responsible citizens of our state. Thank you so much once again. So want full confidence. First we have to. I was so excited when I was seeing the business. When I grow up, also I want to just join in the government. Government. Oh, nice. God bless you. Sir, how can children like us help in building a better state? How can children like First of all, you have to come in politics. You can take any decision in the office. First you complete your education, after that You are interested in politics? Okay, all the best. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం శాసన మండలిలో అట్టుడికింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశంలో స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఆరోపణలు ఖండిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. సభలో ఉద్రిక్తత పెరగడంతో పలుమార్లు సభా కార్యక్రమాలు అంతరాయం కలిగాయి. అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక వెల్లడించాలని సభ్యులు కోరారు. మేము దేని మీదైనా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. సంబంధం లేని ఇష్యూ అధ్యక్ష. హెరిటేజ్ కంపెనీకి తిరుపతి లడ్డూకి సంబంధం ఉంది. ఒక ఆధారం హెరిటేజ్ కి ఈ లడ్డూలో సంబంధం ఉందని ఒక ఆధారం చెప్పండి అధ్యక్ష. 10 రోజులైనా చర్చిద్దాం. సంబంధం లేని ఇష్యూని ఏమాత్రం ఆధారం లేకుండా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీని ఈ శాసనసభలోకి తీసుకొచ్చి ఎంత రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళే మాట్లాడేది. వీళ్ళ చరిత్ర ఏంటి అధ్యక్ష? వీళ్ళ చరిత్ర ఏంటి? చిన్న పిల్లల్ని అడిగినా సరే ఏడు కొండలవాడ వెంకటరామమూర్తి గోవింద గోవింద అంటారు. ఈయన గాని ఈయన తండ్రి గాని 2 కొండలు ఉన్నారు అధ్యక్ష. పవిత్రం చేస్తున్నారు. వీళ్ళే మాట్లాడేది. 5 సంవత్సరాలు రాముడి తల్లి నరికారు, రథాలు నరికారు, తిరుపతి పవిత్రంగా పిలిచారు. వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వచ్చి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థ మీద యాలిగేషన్ చేసినప్పుడు ఆధారాలుంటే రమ్మని చెప్పండి. కల్తీ లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి బాబాయ్ స్వయాన తిరుపతి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి, లెంపలేసుకోవాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు. మీరు కూడా ఖండించాలి. ఈ రోజు సభ జరపకూడదు. రేపు తెల్లవారి దొంగ పేపర్లో, సాక్షి పేపర్లో హెరిటేజ్ ఇష్యూ మీద శాసన మండలి స్తంభించిపోయిందని రాసుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏముందో చెప్పమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా మా లైన్లోకి రావాలి, వాస్తవాలు అడగాలి, ఆధారాలు ఉంటే చూపించబడాలి. ఆ రకంగా మీరు పోడియం దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా సభ నడపడం మంచి విధానం కాదు. మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకోమని నేను కోరుతున్నాను అధ్యక్ష. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి నిందారోపణలు చేయడం మరేంది కాదు అధ్యక్ష. అదిగో పులి అంటే ఇదిగో తోకన్న చందంగా వాళ్లే రాసుకోవడం, వీడికి వచ్చేటువంటి మాట్లాడడం, పైగా కల్తీ గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడ అధ్యక్ష? మద్యం కల్తీ, నూనె కల్తీ, నెయ్యి కల్తీ, సిమెంట్ కల్తీ, బంధాలు కల్తీ, మానవ సంబంధాలు కల్తీ, వీళ్ళని కల్తీల గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి అధ్యక్ష. ఏదైతే
దేవుడి పేరు చెప్పి దేవదేవుని వీధిలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వీధిలో తీసుకొచ్చి కల్తీ చేసి దారిద్ర్యం కోసం ఆయన అవినీతి కోసం ఏదైతే హిందూపుర సంస్థను తీసుకొచ్చి ఇక్కడ హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు. సిట్టు కూడా నడుస్తుంది. మొత్తం వ్యవహారం అంతా కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఏ మాత్రం సంబంధం లేనటువంటి హెరిటేజ్ ని మీరు ఈ లడ్డూని కనెక్షన్ చేయాలని మీరు పడుతున్నటువంటి తాపత్రం చూస్తుంటే మాకు నవ్వుతుంది అధ్యక్ష. పక్కదారి పట్టించాలని మొత్తం ఇందులో కూలిపోయారు. యావత్ హిందూ సమాజం దేశం చీకొడుతుంది. దీన్ని డైవర్ట్ చేయడానికి సంబంధం లేనటువంటి ఈ రోజు హెరిటేజ్ తీసుకొచ్చారు అధ్యక్ష. అసలు హెరిటేజ్ సంస్థ అనేది నెయ్యి అమ్మే సందర్భాలు లేవు అధ్యక్ష. టీటీడీ కానీ ఇతర సంస్థలు కానీ నెయ్యి అమ్మే సందర్భాలు లేవు. సంబంధం లేని ఇష్యూని తీసుకొచ్చి మీరు ఈ రకంగా బ్లేమ్ చేయడం చాలా దుర్మార్గం. ఇది దుర్మార్గం. వీళ్ళు తిరుమల తిరుపతి వడ్డీని కల్తీ చేశారు. ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ప్రజలు తీకొడుతున్నారు. కొట్టే పరిస్థితి వచ్చిందని దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ విషయం తేవడం చాలా బాధ అధ్యక్ష. ఇవాళ మేము చర్చలు తయారుగా ఉన్నాము. అధ్యక్ష ఎవరు చేస్తారు హిందూ రోజు పెట్టి తినడానికి కోటాది రూపాయలు వచ్చి దేవదేవుడు తినడానికి ఏదైనా మనసు వస్తుంది అధ్యక్ష. చెప్తారా? The House is adjourned to meet again at 10 a.m. on Wednesday, the 18th day of February 2026. మదనపల్లిలో చిన్నారి హర్షితపై జరిగిన ఘటనపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పందించారు. ఘటన తెలిసిన వెంటనే బాధిత తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించానని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నిమిత్తం అమరావతిలో ఉన్నప్పటికీ ఈ విషయాన్ని సీఎం హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. నిందితుడు కులవర్ధన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఉరిశిక్ష లేదా గరిష్ట జైలు శిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వెనుకడుగు వేయబోమన్నారు. నాకు తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి హోంమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో కులవర్ధన్ అనే ఏదో అరాచకుడు ఉన్నాడు, ఏది చేశాడు వాడికి వదిలేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఉరిశిక్ష కానీ లేదా 14 సంవత్సరాల జీవిత ఖైదు కానీ వేపించి ఆ బిడ్డకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు నేను అక్కడ ఉండింటే తప్పకుండా ఈరోజే వాడికి చేసే పని చేసేవాడు. తప్పకుండా తల్లిదండ్రులు మీరు ఆ కుటుంబ సభ్యులు మీరు ఎవరు కూడా ఏమాత్రం అభద్రతగా మీరు బాధపడే అవసరం లేదు. నేను మీతో ఉన్నాను. ఆ సమస్య నా సమస్యగా తీసుకొని తప్పకుండా దాని పరిష్కారం చేస్తాము. దీనికి రాజకీయానికి చోటు లేదు. రాజకీయం లేకుండా మానవతా దృక్పథంతో తప్పకుండా నేను బిడ్డ వాళ్ళ తల్లిదండ్రులు న్యాయం చేస్తానని చెప్పి మదనపల్లిలో అదృశ్యమైన 7 ఏళ్ల బాలిక రిషిక ప్రియ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. నీరుగట్టు వారిపల్లికి చెందిన చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె సోమవారం సాయంత్రం కనిపించకుండా పోయింది. సీసీ కెమెరాల ఆధారంగా ఓ వ్యక్తి బాలికను హత్య చేసి డ్రమ్ములో దాచినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగించింది. చిన్నారుల భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవలెత్తుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మీరు సంపద
విజయవాడలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో భారీ నిరసన జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన ఉపాధ్యాయులు 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. 29% ఐఆర్ ప్రకటించి పెండింగ్ డిఏలను విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల చెల్లింపులకు స్పష్టమైన రూట్ మ్యాప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డు, మెడికల్ బిల్లుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. అందరూ మన అట్ట పోతుంటే లాండ్ ఆర్ సార్ అంటారు. లాండ్ అని ఏదో మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వరకు రానివాడు, చంద్రబాబు ఇక్కడ వరకు రానిచ్చాడు. ఓకే, ఆ మేరకు మీ ప్రజాస్వామిక స్ఫూర్తిని మేము అభినందిస్తాం. అర్థమైందా? మాకేమి మీ దాకా రావాలంటే రాగలం, కానీ అంత ఏదో మేము అంత ఇదిగా ఉండాలని చెప్పి అనుకోవట్లే. అర్థమైందా? అందువల్ల వాళ్ళకి రావన్నాడు. మన దగ్గర ఏమున్నారా? అరే సతీష్, మన దగ్గర ఏమన్నారా? ఈ జెండా, ఆ జెండా కర్ర అన్నారా? ఈ జెండా, ఆ జెండా కర్ర, ఈ 1000 మంది 1,00,000 మంది ఉపాధ్యాయులు, ఇదే మన బలం. అంతే సాగర్. ఓకే, అందుకనే పొరుదప్ప వేరే మార్గమేది లేదురా, పోరాటమే నీ ఆయుధమయ్యి సాగరా. పొరుదప్ప వేరే మార్గమేది లేదురా, పోరాటమే నీ ఆయుధమయ్యి సాగరా. పొందేదేమైనా పోరాటంతోనేరా, పోయిందేమైనా మళ్ళీ తిరిగొచ్చునురా. పొందేదేమైనా పోరాటంతోనేరా, పోయిందేమైనా మళ్ళీ తిరిగొచ్చునురా. అలుగు వెలుగు చేయకుండా, అనునిత్యం చదవకుండా, అలుగు లేకుండా, ఆశయాన్ని వదలకుండా, సాహసమే ఊపిరిగా సాగి పొమ్మురా, సాధించనిదే ముందని చాటి చెప్పరా. సాహసమే ఊపిరిగా సాగి పొమ్మురా, సాధించనిదే ముందని చాటి చెప్పరా. ఓర్చిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్. సరే, మాట్లాడితే ఇంకా చాలా విషయాలు మాట్లాడదు, చాలా మంది వక్తలు ఉన్నారు. అరే ఫైనల్ గా చెప్తున్నా, ఇక్కడ నాయకులు మన సమస్యల గురించి ఎంతగా వివరించినా ఈ పోరాటం యొక్క సక్సెస్ వేల మంది ఉపాధ్యాయులు అలంకార థియేటర్ దగ్గరికి వచ్చి మా హామీల సంగతి ఏమని అడగడమే ఈ పోరాటం యొక్క విజయం అని చెప్పి ప్రకటిస్తూ, ఓకే కాంగ్రెస్, ఇంకా ఈ ప్రభుత్వం మన చేత పోరాడాలి. ఇక ఫైనల్ గా ఒక మాట చెప్తా, ఓకే, ఇది చెప్పాల్సిన సందర్భం. మన వాళ్ళందరూ కూడా కొన్ని పోస్టింగ్లు పెట్టారు. పలానా అనంతపురంలో, ఇంకో చోట ఎక్కడో ఏదో జిల్లాలో మానసిక ఒత్తిడి వల్ల ఉపాధ్యాయులు చనిపోతున్నారు, హెడ్ మాస్టర్ల మీటింగ్లో ఉపాధ్యాయులు చనిపోతున్నారని చెప్పారు. దీనికి నేను 2 మాటలు చెప్పి ముగిస్తా. ఈ రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి శాఖ ఏంటో తెలుసా? మందు. మద్యపాన నియంత్రణ చేస్తున్న పాలకేమో ఆయన కంపెనీ మీద అమ్ముకున్నాడు. ఓకే, అంటే ప్రజలు ఓటర్లుగానే ఉండాలి, హక్కు లగేటటువంటి ఉండకూడదు. అందువల్ల వాళ్ళు నిరంతరం 24 hours ఆన్లైన్లో ఉండాలి. 24 hours ఆన్లైన్లో ఉండాలి. ఇప్పుడు మన పిల్లలు సాఫ్ట్వేర్ తరగతి ఉన్నారు. వాళ్ళందరికీ ఒక పేరు ఉంది, మిలీనియం అంటే ప్రవీణ్ కుమార్, ఇప్పుడేమో విజయరామరాజు, వీళ్ళందరి గురించి చెప్తున్నారు. వీళ్ళు కూడా అంటున్నారు ఏమంటే ఇది పట్టుకుని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష. స్కైవాక్ మల్టీ లెవెల్ పార్కింగ్ పై అధ్యయనం ఆదేశం. శానిటేషన్ నిర్లక్ష్యంపై సస్పెన్షన్ హెచ్చరిక.
మున్సిపల్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ ఆదేశం. అసెంబ్లీ విధానాలపై విద్యార్థులకు స్పీకర్ వివరణ. ఓటింగ్ బడ్జెట్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమం. ఒక్కరోజే 300 మంది విద్యార్థుల సభ సందర్శన. ప్రజాస్వామ్య చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని స్పష్టం. జగన్ అభివృద్ధికి వ్యతిరేకి అన్న మంత్రి పార్థసారథి. బిల్ గేట్స్ పర్యటనపై విమర్శలపై మండిపాటు. పెట్టుబడులకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ఆరోపణ. అమరావతి అభివృద్ధిపై ప్రజల్లో విశ్వాసమన్న వ్యాఖ్య. టీటీడీ నెయ్యి వ్యవహారంపై వరదు కళ్యాణి ప్రశ్నలు. ఇందాపూర్ సంస్థకు టెండర్ ఎలా అన్న డిమాండ్. హెరిటేజ్ సంబంధాలపై స్పష్టత కోరిన ఎమ్మెల్సీ. భక్తుల విశ్వాసంలో పారదర్శకత అవసరమన్న హెచ్చరిక. మదనపల్లి ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామన్న షాజహాన్ భాషా. నిందితుడికి గరిష్ట శిక్ష పడేలా చర్యల హామీ. సీఎం హోంమంత్రి దృష్టికి విషయం తీసుకెళ్లిన ఎమ్మెల్యే. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హామీ.